నిన్న ముఖ్యమంత్రి ఈ నరకుడు కనుక చూసినట్టయితే ఉంటే పాపాల భైరవుడు మళ్ళీ రావాలన్న 10 ఏళ్లలో నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇయ్యలే సీఎం రేవంత్ రెడ్డి. ఈ 10 ఏళ్లలో నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఓకే కాదనట్లేదు. ఈ 3 ఏళ్లలో నువ్వు ఇచ్చినటువంటిది ఏంటి? ఈ నీళ్ళ కోసం ఏదైనా ప్రాజెక్టు కట్టినవా? నువ్వు నీళ్ళ కోసం ఏదైనా ప్రాజెక్టు ఏదైనా కట్టినవా? ఒక్కటనే చెప్పు. ఒక కారణమేమో మొన్న కొబ్బరికాయ కొట్టొచ్చినట్టు అంతే. ఈ నిధుల విషయానికి చెప్దాం. ఈ నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన? ఏమైనా తీసుకొచ్చినావు నువ్వు? కేంద్రం నుంచి ఏమైనా నిధులు పట్టుకుని వచ్చినావా? ఇక్కడికి కేంద్రం నుంచి ఏమైనా నిధులు పట్టుకొచ్చినావా? లేకపోయినట్టయితే ఉంటే అప్పులు చేయకుంటే ఏమన్నా నీ పరిపాలన జరుగుతూ ఉన్నదా? నీ 3 ఏళ్ల పరిపాలన కూడా ఇదే దాపరికం కదా, ఇదే దాపరించింది కదా, ఈ దరిద్రమే దాపరించింది. ఈ 3 ఏళ్ల కాలంలో కూడా నీ ప్రయాణంలో కూడా నీళ్లు రాలేదు, నిధులు రాలేదు. ఇక ఉద్యోగాల విషయానికి వచ్చినట్టయితే పశ్చిమోసం నువ్వు చెప్పినటువంటిది 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి నింపినటువంటి ఉద్యోగాలేమో 6-10 వేల ఉద్యోగాలు. మొన్ననేమో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ 5,000కేమో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వేసినటువంటి కొన్ని ఉద్యోగాలు. నువ్వు కూడా చేసినటువంటి మోసమే కదా. సార్ చేసిండు కాబట్టి నేను కూడా చేస్తా అని చెప్పేసి నువ్వు అదే తంతుకొచ్చేసినావు. మీ హయాంలో ఏం చేసినావు చెప్పుర్రు. 10 ఏళ్లలో నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకొని రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పులు మిగిల్చిండ్రు. ఇప్పుడు సంపాదన దోపిడీ ఆగిపోవడంతో అల్లుడు కొడుకు గద్దల్లా తిరుగుతున్నారు. అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యలు ప్రస్తావించడు, అధికారం ఇస్తే దోచుకోవడానికి వస్తాడట. వాళ్లకు అధికారం కలే. ఆ పశుపతిని ఫామ్ హౌస్లో కుంగి కృషించాల్సిందే. పేదల కోసం పనిచేసే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం చారిత్రక అవసరం. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని పిలుపు. మిర్జిల్ కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు నేను ఒక 2 పాయింట్లు అడుగుతా ఉన్నా. ఒకటేమో లక్షల కోట్లు కూడా పెట్టుకున్నటువంటి కేసీఆర్ని నువ్వు చేసింది ఏంటిదో ఒకసారి చెప్పు. లక్షల కోట్ల రూపాయల్లో కనీసం మీరు ఒక 1000 రూపాయలైనా అక్కడి నుంచి వెనక్కి తెప్పించగలిగిల్లా? 1 ఎకరం భూమి కేసీఆర్ కానీ కేసీఆర్ బినామీలు కానీ ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దోచుకున్నటువంటి నిధులో లేకపోయినటువంటి ప్రభుత్వ భూములో కబ్జాలు చేసుకున్నటువంటి ప్రభుత్వ భూములని ఏ 1 ఎకరాన్ని బయటకు తీసుకొచ్చినావు? ఏ 1,000 రూపాయలని బయటకు తీసుకొని వచ్చి ఇది ప్రజా ఖాతాల్లో ఇది ప్రజాధనం, అది కొల్లగొట్టిన గతంలో కాబట్టి మళ్ళీ నేను ఇది వెనక్కి తీసుకున్నానన్నటువంటి ఒక ప్రకటన చూపెట్టు. మరి 1,00,000 కోట్లు దోచుకుంటే ఈ 1,00,000 కోట్ల దోచుకున్నటువంటి కేసీఆర్ దగ్గర నుంచి ఆ కుటుంబం దగ్గర నుంచి నీకు ఎంత అందుతున్నాయి? ఒకవేళ అందనట్టు అయితే ఉంటే నువ్వు ఎందుకు వీటన్నిటినీ నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నువ్వే హోంశాఖ మంత్రివి, నువ్వే అన్నీ ఉన్నావు. ఇలా తెలంగాణలో ఒక పెద్దలాగా నువ్వు ఒక పరిపాలన జరుపుతా ఉన్నావు. దీనిపైన విచారణ జరిపి మరి ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఏవో మరి బయటకు తీసుకురావచ్చు కదా. అప్పుడు నేను ప్రజలు అభినందించేవాళ్ళు, ప్రశంసించేవాళ్ళు, ఆహో ఓహో అని చెప్పేసి జేజేలు కొట్టేటోళ్ళు. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు కూడా అదే చేస్తూ ఉన్నావు. వాళ్ళు 1,00,000 కోట్లు తిన్నారు, మీరు కూడా 1,000 కోట్లు తినేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతే. నీ పక్క పెట్టున్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరున్నారు? చీటర్లు, మరో పక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమందిని పెట్టుకొని వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నారు. ఇది ప్రజలంతా కూడా పసిగడుతూ ఉన్నారు. దీన్ని మర్చిపోవద్దు. ఇక పేదల కోసం పనిచేసే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలి. ఈసారి అధికారాన్ని ఇస్తే 3 ఏళ్లలో నువ్వేం చేసినావు? 3 ఏళ్లలో 30 సంవత్సరాలు వెనక్కి పంపినావు. అంతకంటే మిక్కిన ఏమీ లేదు. ఇంకనట రాహుల్ గాంధీ ప్రధాని కావడం చారిత్రాత్మకం, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలి. నేను ఇంతకుముందే చెప్పిన స్టార్టింగ్లోనే ఆయన ప్రధానమంత్రి అవుతాడో లేదో మనం చెప్పలేం. కానీ మీరు ఇదే పరిపాలన కనుక కొనసాగినట్టయితే ఉంటే మీరు కూడా మీకు కూడా భవిష్యత్తులో అధికారం అనేది కూడా కలే. మీరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం 100% లేదు. చాలామంది ఇప్పటికే చెప్తా ఉన్నారు ఇంకొక సంవత్సరం పాటు ఉంటాడేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, మారుస్తారనేది. 10 ఏళ్ళు తెలంగాణను దోచుకున్న పాపాల భైరవుడు మళ్ళీ ఎందుకు అధికారంలోకి రావాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన్ను నమ్మి ప్రజలు అధికారం అప్పగిస్తే 1,00,000 కోట్లు అక్రమాస్తులను సంపాదించుకొని రాష్ట్రాన్ని మాత్రం 8.21 లక్షల కోట్ల అప్పులు కుప్పల మార్చారని ఫైర్ అయ్యారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ పోరాటం జరిగిందని, కానీ 10 ఏళ్ళు ఇవేమీ నెరవేరలేదని తెలిపారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మీడ్జిల్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాము మళ్ళీ అధికారంలోకి రావాలని, పాపాల భైరవుడికి పగ్గాలు అప్పగించాలని కేటీఆర్, హరీష్ రావు గల్లీ గల్లీ ఊరూరు తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రావాలంటే ఎవరయ్యా రావాలంటే ఫామ్ హౌస్లో బందీ అయిన పాపాల భైరవుడు కేసీఆర్ బయటకు రావాలని అర్థం. ఉద్యమంలో ఆయన చెప్పిన అప్పులను, తప్పులను, అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు నమ్మారు.
తెలంగాణ వచ్చాక 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆయన చేసింది ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరేళ్ల దళితులపైకి లారీలు ఎక్కించి తొక్కించడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులను జైళ్లలో పెట్టించడం, పరీక్ష పేపర్లను పల్లి బఠానీల్లా అమ్మడమే. నిధులు నీళ్లు నియామకాలు మాట ఎత్తలే. అల్లుడిని కొడుకును మంత్రులుగా చేసిండు. ఆయన బిడ్డ కల్వకుంట్ల కవితను ఎంపీగా చేసిండు. మళ్ళీ ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. సడకుడి కొడుకును రాజ్యసభ సభ్యుడిని చేసిండు. వినోద్ దయాకర్ రావు ఇలా కావాల్సిన వాళ్లకు పదవులు ఇచ్చిండు. వాళ్ళు ఓడిపోతే వాళ్ళ ప్రభుత్వంలో సలహాదారులుగా చేసిండు. ఆ పాపాల భైరవుడు ఒక ఆయనకు చూపించుకోవడానికి టీవీ ఇచ్చిండు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చిండు, అబద్ధాలు చెప్పడానికి వినడానికి భజన పరులను ఇచ్చిండని ఆయనే పేర్కొనడం. ఈ మాటలకు ఏం తక్కువ లేదు రేవంత్ రెడ్డికి. ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో ఇటువంటివి మాట్లాడిండు, ప్రజలను రెచ్చగొట్టిండు. కేసీఆర్ కంటే ఎక్కువ మాటలు చెప్పిండు అనుకోరాదుండి అధికారంలోకి రావడానికి. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా తూచు. మళ్ళీ ఏమన్నా ఇద్దరు పాపాల భైరవుడు మేము పండబెట్టినాం, అక్కడ ఫామ్ హౌస్లో లేకపోతే నిలబెట్టినాం, అడ్డం పొడుగు ఇట్లా పండబెట్టిమని చెప్పేసి ఏదో మాట చెప్తా ఉంటాడు. నువ్వేంది పండబెట్టేది? ప్రజలు పండబెట్టిన అక్కడ ఫామ్ హౌస్లో కేసీఆర్ని. తప్పు చేసినా లేకపోయినట్టయితే ఉంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా ఆయన ఫామ్ హౌస్లో పడుకోబెట్టిళ్ళు, నేను కొడంగల్లో కూడా పడుకోబెడతారు. అంతే జనాలు. ప్రజలు అంతిమ తీర్పు అంతా కూడా ప్రజలదే. ప్రజలు చెప్పిందే తీర్పు. ప్రజలు వాళ్ళు మీ ప్రభుత్వం మంచిగా పనిచేస్తే మళ్ళీ అధికారానికి ఇస్తారు, లేకపోయినట్టయితే కేసీఆర్ లాగానే ఉంటుంది వ్యవహారం. ఎవరు కూడా శాశ్వతంగా రాజకీయాల్లో శాశ్వతంగా అధికారంలో ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మేము వస్తామంటే ఏడుకొస్తావు. మళ్ళా నువ్వు ఇదే పరిపాలన కొనసాగించుకుంటూ ఉంటే మళ్ళీ ఏడుకొస్తావు. ఏడికి రాలేవు. కొడంగల్లో కూడా గెలిచేటువంటి స్థితిలో ఉండవు ఈ పరిపాలన కనుక కొనసాగినట్టయితుంటే. మన కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసిన కూడా ఓడిపోయాడు కదా ఒక ముఖ్యమంత్రి. కాస్తలు అటో ఇటో ఇక్కడ గజ్వేల్లో బయటపడ్డాడు అనుకోర్రి, అది వేరే విషయం. నువ్వు కూడా ఓడిపోయినావు కదా అక్కడ కూడా. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు చేయాల్సింది ఎంతో ఉన్నది. ఇలా మెట్రో ప్రాజెక్టులతోటి లేకపోతే ఫోర్త్ సిటీలతోటి ఈ రియల్ ఎస్టేట్ దందా మానుకొని మీరు ఉన్నటువంటి విద్య, వైద్యం, ఉపాధి వీటిపైన దృష్టి పెట్టండి. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి పెట్టండి. ప్రధానంగా ఎక్కడ ఏమొస్తాయి, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందా చేద్దాం, పక్కన ఉన్నటువంటి బినామీలకు ఏ విధంగా కాంట్రాక్ట్, వీటన్నిటి కూడా మానేయాలి. ఇదే కేసీఆర్ తెచ్చినటువంటి ముప్పు ఇదే. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల లెక్క తేల్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో రైతు భరోసా కోసం 1.76 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరాసరి ప్రతి నెల 5,600 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏందో తేల్చాలని అడిగారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్కి అప్పగిస్తే 10 ఏళ్లలో 8.21 లక్షల కోట్లు అప్పు చేశారు. మధ్యలో 20 లక్షల కోట్ల బడ్జెట్ మీ చేతికి వచ్చింది. కేసీఆర్ ఏడాదికి 2 లక్షల డబుల్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలకు ఇల్లు దక్కేవి. కానీ ఒక్క ఊరిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. 1 కోటి ఎకరాలకు నీరు పారిస్తామని కోట్లు సంపాదించుకున్నారు. 1,00,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయిపోయింది. 1,00,00,000 కోట్లు గోదావరి పాలైపోయిందని ఆయన పేర్కొనడం జరిగింది. సరే, మొత్తానికి ఇప్పుడు సరే మీరు అంటున్నటువంటి లెక్క ప్రకారం 8.21 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేస్తే మీరు చేసినటువంటి అప్పు కూడా దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల కోట్లు అప్పు అయింది. ఇప్పుడు 3.5 నుంచి 4 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. మీరు చేసింది ఏం పెద్దగా మీరేదో ఉద్ధరించింది ఏమి లేదు. నువ్వు ఒక ప్రాజెక్టు కట్టింది ఏమి లేదు, స్కూల్ కట్టింది ఏమి లేదు, హాస్టల్స్ కట్టింది ఏమి లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మరి ఈ 3.5-4 లక్షల కోట్ల రూపాయలు ఎటుపోయినాయి? వీటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా. అది మర్చిపోయింది, అంతా అయిపోయింది. జనాలంతా కూడా వాళ్ళు చూస్తలేరు కావచ్చు అని చెప్పేసి అనుకుంటారేమో వీళ్ళంతా కూడా.